ప్రజల ముందు. పార్వతీపురం మన్యం జిల్లాలో బీజేపీ నేత సురగాల ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆరోపణలను ఖండిస్తూ అవాస్తవాలను నిరూపించుకుంటే న్యాయపరంగా నోటీసులు పంపించి పరువు నష్టం దావా వేస్తారని హెచ్చరించారు. వ్యక్తిత్వ హననానికి చర్చడమేమి ఊరుకోమని భూ కబ్జాలు, ఆస్తుల వివరాలపై నిర్లక్ష్యం ఏ విధంగా జరిగిందని స్పష్టత కోరారు. మీకు అందరికీ తెలిసిందే, మొన్న 5వ తేదీన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గారు నాపై వ్యక్తిగతంగా కొన్ని దూషణలు చేశారు. అవి ఏమిటంటే, నాపై 200 కేసులు ఉన్నాయని, పోలీస్ కేసులు, అదేవిధంగా నన్ను బహిష్కరణ చేశారండి. అయ్యా ఎమ్మెల్యే విజయచంద్ర గారు, ఒకటే నేను మీకు అడుగుతున్నాను, గొడ్డ కాల్చి ముఖం మీద పడేస్తే తుడుచుకోవడానికి నేనేం అల్లటప్పని కాదు. నేను 2000 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. నా రాజకీయ గురువు అయినటువంటి శ్రీ దోరపరెడ్డి జగదీష్ గారి ఆశీస్సుల వలన నేను ఈరోజు ఎంతవాడిని అయ్యాను. అంతేకాకుండా మీరు ఇప్పుడు రాష్ట్ర మంత్రుల్ని, సెంట్రల్ మంత్రులను కలుస్తున్నాను. నేను ఎప్పుడో 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితమే కలిశాను. నేను ప్రతి రాజకీయ పార్టీల్లో ఉన్న రాష్ట్ర పదవులు అలంకరించిన వ్యక్తిని. నేను 2019లో ఎమ్మెల్యేకి కూడా పోటీ చేశాను. నాకు దశ లేక నీకు దశ ఉండి నువ్వు ఎమ్మెల్యే అయ్యావు. నీకు నాకు ఏంటంటే, నీకు పదవి ఉంది, నాకు పదవి లేదు. నేను ఈ పత్రిక ముఖంగా ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను. మీరు నా మీద అన్నారే, అవి మీరు అతి తొందరలో రుజువు చేయండి. ఎందుకంటే నేను మీ మీద టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టున్నాను. మీరు రుజువు చేయలేని పక్షంలో న్యాయపరంగా మీకు అందరికీ తెలిసిందే, మొన్న 5వ తేదీన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర గారు నాపై వ్యక్తిగతంగా కొన్ని దూషణలు చేశారు. అవి ఏమిటంటే,